ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ తప్పు చేసిందని తిట్టింది. ఆ తర్వాత మనం ఆ నిజాన్ని అబద్ధం చేసేలా మాట్లాడిన మాటలు నాకేదోలా ఉన్నాయి. మనం చేసింది ముమ్మాటికి తప్పే వైశ్యం. కానీ ఈ తప్పు చేయడానికి కారణం అగ్నిదేవ్ వాళ్ళు చేసిన కుట్ర. దాని నుంచి బయటపడ్డానికి అబద్ధాన్ని అందరి ముందు నిజంగా చూపించాల్సి వచ్చింది. ఇప్పుడైతే తప్పించుకున్నాం, కానీ ఆ అగ్నిదేవ్ పూర్తిగా మనల్ని వదిలేస్తాడని చెప్పలేం. ఏ రోజు ఏమవుతుందో అని భయపడుతూ ఎంతకాలం బ్రతకాలేదునా? లేదు, ఎక్కువ కాలం పట్టకుండా ఈ కథకి నేను ముగింపు ఇచ్చేస్తాను. అవసరం కోసం తీసుకున్న ఆ నగలను త్వరలోనే అసలు నగలు తీసుకుని ఈ నగలు తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టేస్తాను. నగల గురించి తర్వాత ఆలోచిద్దాం, కానీ అయినా వైష్ణవి డ్రెస్ ఎప్పుడు మార్చారు, ఎలా మార్చారు? అంతా పున్నమి డైరెక్షన్ పృథ్వీ. అక్క అక్క ఏమైందక్క? ఏమీ లేదు, ఏదో తెగినట్టు అనిపించింది. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడేం పర్లేదు. పున్నమి, మీరు లోపలికి వెళ్ళండి, నేను నగల బాక్స్ మార్చుకొని అక్కడ ఉంచుతాను. తర్వాత నువ్వు వెళ్ళి తీసుకొద్దుగా. పద. వైషు, నువ్వు సేమ్ ఇలాంటి డ్రెస్ ఇంకొకటి తీసుకో. అలాగే వదిన. సూపర్ పునమి, చాలా షార్ప్గా ఆలోచించావు. లేదంటే నానమ్మ ముందు అందరం దొంగలా నించోవాల్సి వచ్చేది. మన సంగతి సరే వకీల్ సాబ్, పాపం మనల్ని ఒక ఆట ఆడుకుందామని ఎగురుకుంటూ వచ్చిన తండ్రి కూతుర్లతో పోలీసులు ఎలా ఆడుకుంటున్నారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. నీలాంటి వాడిని నమ్మి వచ్చినందుకు మా డిపార్ట్మెంట్ పరుగు పోయింది. ఇంకోసారి పోలీస్ స్టేషన్కి రా, చెప్తా. కేసు ఏంటో కూడా అడగకుండా లాకప్పులో వేసి కొడబొడుస్తాను. హడావుడి హంగామా చూసి ఈ రోజుతో పున్నమి బ్రతుకు అమావాస్య అయిపోతుందనుకుంటే మా ఆనందాన్ని మీరు చీకట్లో కలిపేశారు. పోనీ సాక్ష్యాలు ఏమైనా మంచివి తీసుకొచ్చారా అంటే అది కాదు. మిమ్మల్ని నమ్మినందుకు, మీరు తోపని ఫీల్ అయినందుకు మా మీద మాకే అసహ్యంగా ఉంది. మేం తెచ్చిన సాక్ష్యాలు కరెక్టే. వాళ్లే నాకన్నా తెలివిగా ఆలోచించి తప్పించుకున్నారు. ఈరోజు మీ అందరి ముందు యదవనయ్యాను కాబట్టి అన్నీ మూసుకొని వెళ్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది అంతం కాదు. ఈసారి పక్కా సాక్ష్యాలతో తిరిగొస్తాను. అసలు దొంగల్ని బయట పెట్టడం కాదు, మీ భానుమతితోనే మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను. త్వరగా ఆ పని చేయండి. ఇంట్లో పున్నమిని, దాని ఓవర్ యాక్షన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం. పదమ్మా. ఇంత సాలిడ్ సాక్ష్యాలు ఎలా మారాయి నాన్నా? అదే తెలియడం లేదు మయూక. మనకి దొరికిన బ్లడ్, తీసుకున్న బ్లడ్ డిఎన్ఏ రిపోర్ట్లో కూడా పున్నమికే ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. ఒకసారి లైవ్. చూసావా మయూక, మనం తీసుకున్నది పున్నమి, భాగ్యం, వైషు బ్లడ్ శాంపిల్స్ మాత్రమే. ముగ్గురు 3 కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి డిఎన్ఏ కూడా 3 రకాలుగా ఉండాలి. కానీ చూడు, వైషు డిఎన్ఏ, భాగ్యం పేరుతో ఉన్న డిఎన్ఏ కొంచెం ఒకేలా ఉన్నాయి.
నీ పేరేంటమ్మా? ఆ, పున్నమి. నీ పేరేంటమ్మా? వైష్ణవి. నీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యలక్ష్మి. అవును కదా డాడీ, ఇదెలా సాధ్యం? భాగ్యం ఈ ఇంటి కోడలు మాత్రమే, కనీసం చుట్టం కూడా కాదు కదా. అంటే రిపోర్ట్స్ ఏమైనా మారుండాలి, లేదంటే మనకి తెలియని ఏదో రహస్యం ఈ ఇంట్లో ఉండాలి. దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఉదయం జరిగిన గొడవ గురించా? కాదు వకీల్ సాబ్, భాగ్యం అక్క గురించి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ అన్నయ్యని చూసింది నిజమని నాకు మాత్రమే తెలుసు. కానీ ఇంట్లో అందరూ ఆయన మీద పెంచుకున్న నమ్మకం చూసి అది అబద్ధమైతే బాగున్ను అనిపిస్తుంది. ఓ గాడ్, అది అబద్ధమే పున్నమి. ఈ విషయం గురించి వదిలేమని చెప్పాను కదా. వదిలేద్దాం అనుకున్నాను. కాకపోతే నా భయం ఏంటంటే ఒకవేళ అదే నిజమైతే భాగ్యం అక్క చాలా బాధపడుతుంది కదా. అబద్ధాన్ని నిజం అనుకుని ఊహించుకుంటే అన్నీ ఇలానే అనర్థాలుగా కనిపిస్తాయి. నీ సూపర్ బ్రెయిన్ని పనికిరాని విషయాల మీద పెట్టి టైం వేస్ట్ చేసుకోకు. పక్క వేసుకొని కళ్ళు మూసుకొని హ్యాపీగా పడుకో. వదినా, అక్క, అక్క, వదినా. పానకంలో పుడకలా నేనెందుకు? నేను మళ్ళీ వస్తానులే. అయ్యో వదినా, వదినా. వకీల్ సాబ్, ఓరి నాయనో, వీళ్ళ స్పీడ్ మామూలుగా లేదుగా. నేను రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. అయ్యో వదినా. అయ్యో ఏంటిది వకీల్ సాబ్, పైకి లేవండి. లేవాల్సింది నువ్వు, నేను నీ కింద ఉన్నాను. అవును కదా. వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.